తుని బుచ్చిల ఆవుల పెంపకం. తుని పిచ్చుక తన చిన్న పొలంలో ఒంటరిగా కష్టపడుతోంది. కాని ఈ సంవత్సరం పంట సరిగ్గా పండలేదు. గింజలు చాలా తక్కువగా వచ్చాయి. తన కూతురు బుజ్జి పిచ్చుక భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఆమె గుండె దిగులుగా మారింది. దూరంగా ఒక పెద్ద చెట్టు కింద బుజ్జి పిచ్చుక మరియు బన్ను చిలుక కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఒరే పన్నుక, నాకు కలలో వేడి వేడి జిలేబీలు కనిపిస్తున్నాయి. నీకేం కనిపిస్తుంది? నాకా నా కలలో ఆ జిలేబీల పక్కన ఉన్న బాదం పాలు కనిపిస్తున్నాయి బుజ్జే. ఆ వాసన. తుని పిచ్చుక తనలో తాను నిట్టూరుస్తూ, ఈ పిల్లకి తిండి ధ్యాస తప్ప వేరే ఆలోచనే లేదు. పంట పండలేదు. ఇంట్లో ఉన్న గింజలు మరో 10 రోజులకు కూడా రావు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టకపోతే మా బతుకులు కష్టమే. అలా ఆలోచిస్తూ ఇంటికొస్తూ ఉండగా తుని పిచ్చుకకు గ్రామ పెద్ద మహీగ్రద్ద గారి ఇంటి ముందు కట్టి ఉన్న ఆవు కనిపించింది. దాన్ని చూడగానే తుని పిచ్చుక మదిలో ఒక మెరుపు మెరిసింది. అవును, ఇదే సరైన ఆలోచన. మనం కూడా ఒక ఆవును పెంచుకుంటే రోజు పాలమ్ముకోవచ్చు. పెరుగు, వెన్న, నెయ్యి చేసి అమ్మొచ్చు. మన కష్టాలు తీరుతాయి. ఆమె ఆనందంగా ఇంటికి పరిగెత్తింది. అప్పటికే ఆకలితో ఎదురు చూస్తున్న బుజ్జి పిచ్చుక తల్లిని చూడగానే గిన్నె పట్టుకుని ముందు నిలబడింది. వచ్చావా? చాలా ఆకలిగా ఉంది. పంట గింజలు తెచ్చావా? వాటితో వేడి వేడి ఉప్మా చెయ్యి. బుజ్జి, గింజల గురించి కాదు, నీకో శుభవార్త. మనం ఒక ఆవును కొనబోతున్నాం. బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి, అవునా? వావ్! నిజం కన్నా అమ్మా? అబ్బా, ఆవంటే తాజా పాలు, తాజా మీగడ, తాజా వెన్న. అమ్మా, మనం రోజు పాలకోవా చేసుకోవచ్చా? ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో నా తిండిపోతు తల్లి, అది తినడానికి కాదు బుజ్జి, అమ్మడానికి. అది చాలా కష్టమైన పని. దానికి రోజు గడ్డి తేవాలి, పాక శుభ్రం చేయాలి, దానికి స్నానం చేయించాలి, పాలు పితకాలి. చాలా పని ఉంటుంది. పనా? అదింటి పనమ్మా. నువ్వేం కంగారు పడుకో. నేను పన్ను ఉన్నావు కదా, మేమిద్దరం మేనేజ్ చేస్తాం. అవునా పన్ను? అవును బుజ్జే, మేమే చూసుకుంటాం. నాకు మేకడంటే చాలా ఇష్టం. మీరు చేస్తానన్న పని ఒక్కరోజైనా పూర్తిగా చేశారా? సరేలే, ఈ ఒక్కసారికి నిన్ను నమ్ముతున్నాను బుజ్జి. కాని ముందు మనకు ఆవు కొనడానికి డబ్బు కావాలి. తుని పిచ్చుక ముఖం మళ్లీ దిగులుగా మారింది. ఆవు కొనడానికి తన దగ్గర సరిపడా డబ్బు లేదు. గ్రామంలో డబ్బు కావాలంటే వెళ్లాల్సింది ఒక్కరి దగ్గరికి, అదే చిచ్చుకాకి. తుని పిచ్చుక భయపడుతూనే చిచ్చుకాకి ఇంటికి వెళ్ళింది. చిచ్చుకాకి అప్పుడే తన వడ్డీ లెక్కల పుస్తకం చూసుకుంటూ నాణాలను లెక్కిస్తోంది. ఏంటి తనే అలా వచ్చావు? ఈ నెల వడ్డీ డబ్బులు తేవడానికి రాలేదు కదా? ఇంకా వారం రోజుల సమయం ఉంది. తుని పిచ్చుక నసుగుతూ, అది కాదు చిచ్చు, నాకు కొంచెం అప్పు కావాలి ఒక ఆవు కొనడానికి. అప్పా, ఆవు కోసమా? తునే, నీకు తెలివుందా? ఆవు ఎంత ఖరీదైందో తెలుసా? దానికి రోజు ఎంత తిండి పెట్టాలో తెలుసా? ఒకవేళ అది పాలివ్వకపోతే, జబ్బు పడితే నా డబ్బు నాకు ఎవరు తిరిగిస్తారో? దయచేసి అర్థం చేసుకో చిచ్చు, నా కుటుంబం గడవాలి. ఇదే మాకు ఆఖరి ఆశ. నీ ప్రతి పైసా వడ్డీతో సహా తీర్చేస్తాను. వడ్డీ? ఆ మాట చెప్పు. సరే, అప్పిస్తాను. కానీ నా వడ్డీ చాలా ఎక్కువ, 50% వడ్డీ. తుని పిచ్చుక షాక్ అయ్యి, 50%? చిచ్చు, ఇది చాలా ఎక్కువ. దయచేసి కొంచెం తగ్గించు. వ్యాపారంలో దయ ఉండదు తుని. అంతేకాదు, నీకున్న ఆ చిన్న పొలాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. డబ్బు తిరిగివ్వకపోతే ఆ పొలం నాదే. ఒప్పుకుంటే చెప్పు, లేదంటే దయచేయి. తుని పిచ్చుక గుండె ఆగినంత పనైంది. తనకున్న ఒక్కగానొక్క పొలాన్ని తాకట్టు పెట్టడం అంటే తన మెడకు తానే ఉరి వేసుకోవడమే. కాని మరో దారి లేదు. ఆ ఒప్పందానికి ఒప్పుకుంది. ఇదంతా చాటుగా చూస్తున్న చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి తన తల్లి చేస్తున్న పనికి చాలా బాధపడ్డాడు. ఇక మరుసటి రోజు తుని పిచ్చుక ఇంటి పెరట్లో ఒక ఆవు కట్టుంది. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక దాని చుట్టూ ఆనందంగా గంతులు వేస్తున్నారు. అమ్మా, ఇది చాలా బాగుంది. దీనికి మనం లస్సీ అని పేరు పెడతాం. ఎందుకంటే ఇది మనకు లస్సీ ఇస్తుంది కదా. అయితే పాయసం అని పెడదాం. నాకు పాయసం ఇష్టం బుజ్జే. పేర్లు తర్వాత, ముందు పని మొదలు పెట్టండి. బుజ్జి, దానికి గడ్డి తీసుకురా. బన్ను, ఆ పాక శుభ్రం చేయి. అప్పుడే పనా? సరేలే పనుక, నువ్వెళ్ళి గడ్డి తీసుకురా. నేను మేనేజర్ కాబట్టి ఇక్కడే ఉండి లస్సీని పర్యవేక్షిస్తాను. అదేంటి బుజ్జే, ఎద్దరమన్నావు కదా. సరేలే, నాకు మేకడిస్తావు కదా, ఇప్పుడే తెస్తాను. బన్ను గడ్డి తెచ్చాడు. బుజ్జి దాన్ని ఆవు ముందు పెట్టింది. కాని ఆవు దాన్ని ముట్టుకోలేదు. బుజ్జిని వింతగా చూసింది. బుజ్జి పిచ్చుక ఆవు చెవిలో మెల్లగా, చూడు లస్సీ, నువ్వు గడ్డి తిని చాలా పాలిస్తే నీకు రోజు ఒక గులాబ్ జామ్ ఇస్తాను, సరేనా? ఆవు ఆ మాటకు బెదిరినట్లు అబ్బా అని గట్టిగా అరిచింది. కష్టం ఫలించింది. ఆవు మంచి పాలివ్వడం మొదలుపెట్టింది.
తుని పిచ్చుక, బుజ్జి, బన్ను ఎక్కువగా తుని పిచ్చుక గ్రామంలో పాలమ్మడం మొదలు పెట్టారు. వాళ్ళ మొదటి కస్టమర్లు చోటు చిలుక మరియు లూసీ పావురం. చోటు చిలుక పాల రుచిని చూసి, వావ్ తుని, ఈ పాలు చాలా చిక్కగా రుచిగా ఉన్నాయి. మా బన్నుగాడికి ఇవి చాలా బాగా నచ్చుతాయి. అవునమ్మా, ముఖ్యంగా బుజ్జి వేటితో పాయసం చేస్తే నాకు చాలా ఇష్టం. పాలు చాలా బాగున్నాయి తుని, నేను రోజు నీ దగ్గరే కొంటాను. నా బట్టల వ్యాపారానికి వెళ్లే ముందు ఈ పాలు తాగితే బలంగా ఉంటుంది. తుని పిచ్చుక వ్యాపారం నెమ్మదిగా మొదలైంది. ఆమెకు చిన్న లాభాలు రావడం మొదలైంది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఒక ఉదయం పెద్ద సమస్య వచ్చింది. తుని పిచ్చుక పాలు పితకడానికి వెళ్లేసరికి లస్సీ నీరసంగా పడుకొనుంది. అది గడ్డి ముట్టుకోవడం లేదు, కళ్ళు కూడా సరిగ్గా తెరవడం లేదు. తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో లస్సీ, ఏమైంది తల్లి, ఎందుకిలా పడుకున్నావు? లే తల్లి లే. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో వచ్చి ఆవును చూసి, అమ్మా, లస్సీకేమైంది? అది షమ్మి చేస్తుందా? దానికి గులాబ్ జామ్ ఇవ్వలేదని అలిగిందా? బుజ్జి, ఇది ఆట కాదు, దానికి జబ్బు చేసింది. అది పాలివ్వకపోతే మనం పాలు ఎలా అమ్ముతాం? చిచ్చుకాకి అప్పు ఎలా తీరుస్తాం? ఆ దుర్మార్గురాలు మన పొలాన్ని లాక్కుంటుంది బుజ్జి, మనం రోడ్డున పడతాం. తల్లి ఏడవడం బుజ్జి పిచ్చుక ఎప్పుడు చూడలేదు. ఆ క్షణంలో బుజ్జికి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. ఈ వార్త చిచ్చుకాకి చెవిని కూడా పడింది. బహుశా తన కొడుకు చిన్నుకాకి ద్వారా తెలిసుండొచ్చేమో. చిచ్చుకాకి గర్వంగా నడుచుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వచ్చింది. ఓహో అతనే, ఏంట సంగతే? నీ పాల యంత్రం పాడైపోయిందా? చాలా విచారంగా ఉందే. వచ్చే వారం వడ్డీ కట్టాల్సిన రోజు, డబ్బులు సిద్ధంగా ఉన్నాయా? తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, దయచేసి చిచ్చు, నాకు కొంచెం సమయం ఇవ్వు, దానికి నయమైపోతుంది. ఆ సమయం అంటేనే డబ్బుతోనే. నేను సమయం ఇవ్వను, నేను పొలాలు తీసుకుంటాను. మూటా ముల్లే సర్దుకోవడానికి సిద్ధంగా ఉండవు. చిచ్చుకాకి వెళ్లిపోయింది. బుజ్జి పిచ్చుక కోపంగా, ఆ చిచ్చుకాకి చాలా చెట్టుది, మనం ఏదో ఒకటి చేయాలి, లక్ష్మిని బతికించుకోవాలి. తుని పిచ్చుక కుప్పకూలిపోయింది. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు తల్లికి తెలియకుండా వచ్చిన చిన్ను కాకి అందరూ తుని చుట్టూ చేరారు. తుని, నువ్వేం భయపడకు, ఆ చిచ్చుకాకిని నీ పొలం తీసుకొనివ్వము. అవునవును, ఆవుకేమైంది? పశువుల వైద్యుని పిలిపించావా? పిలిపించాను లూసీ, ఏదో వింత చెప్పన్నారు. దానికి ఖరీదైన మందులు, ప్రత్యేకమైన దాణా కావాలంట. నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు అటుగా వెళ్తున్న కుహుబాతు వాళ్ళ మాటలు విని ఆగింది. నాకు ఆవుల గురించి ఎక్కువ తెలీదు గాని మూలికల గురించి తెలుసు. నన్ను ఒకసారి ఆ ఆవును చూడనివ్వండి. కుహుబాతు ఆవును పరీక్షగా చూసింది. అదే సమయానికి గ్రామ పెద్ద మహిగ్రద్ద కూడా అక్కడికొచ్చింది. ఆ తుని, జరిగిందంతా విన్నాను. చిచ్చుకాకి అత్యాస ఈ గ్రామాన్ని నాశనం చేస్తుంది. ముందు మనం ఆవును కాపాడుకుందాం. కుహు, ఏం కావాలి? అమ్మా, దీనికి సంజీవని ఆకు కావాలి. అది మన అడవికి అవతల కొండ మీద మాత్రమే దొరుకుతుంది. త్వరగా తేవాలి. అది వినగానే నడవడం అంటే బద్దకించే బుజ్జి పిచ్చుక ఒక్క అడుగు ముందుకు వేసింది. నేనాటాను. బన్ను, నువ్వు నాటురా, మనం ఆ మూలికను తీసుకుని వద్దాం. బన్ను చిలుక ఆశ్చర్యంగా, నేనా? అడవిలోకా? కొండ మీదకా? అక్కడ కనీసం తినడానికి పండ్లైనా ఉంటాయా బుజ్జే? పండ్లు కాదు కదా, ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక అడవిలోకి పరిగెత్తారు. అబ్బా, నా కాళ్ళు నొప్పి పుట్టున్నాయి. ఎంత దూరం నడవాలి? నాకు ఆకలిస్తుంది. అక్కడ ఒక రాయి చూడటానికి లడ్డులా ఉంది. ఈ బన్ను కాదు నన్ను ఈ కష్టాల్లోకి లాగాడు. బుజ్జే, గొడవ ఆపి త్వరగా నడు. మనం లస్సీ కోసం, మీ అమ్మ కోసం ఇది చేస్తున్నాం. వాళ్ళు కష్టపడి ఆ కొండెక్కి మూలికలను కనుక్కొని అంతే వేగంగా తిరిగొచ్చారు. కుహుబాతు ఆ మూలికలతో పసరు చేసి లస్సీకి తాగించింది. గ్రామంలోని వాళ్ళందరూ ఆ రాత్రి తుని ఇంటి ముందే ఆందోళనగా ఎదురు చూశారు. మరుసటి రోజు ఉదయం ఒక పెద్దగా అంబా అనే శబ్దానికి తుని పిచ్చుక కళ్ళు తెరిచింది. లస్సీ లేచి నిలబడి గడ్డి తింటోంది. దానికి జబ్బు పూర్తిగా నయమైంది. బుజ్జి పిచ్చుక ఆవును గట్టిగా కౌగిలించుకుని, లస్సీ, నువ్వు బ్రతికావు, చూసావా? నా మ్యాజిక్ మూలికలు పనిచేశాయి. అందరూ సంతోషంలో ఉండగానే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. దాని ముఖం కోపంతో నిండి ఉంది. ఆహా, పండగ చేసుకుంటున్నారా? ఆవు బతికింది, చాలా సంతోషం. కానీ నా డబ్బు సంగతేంటి? ఈ రోజే గడువు. డబ్బు కడతావా లేక పొలం కాగితాలు ఇస్తావా? మహిగ్రద్ద ముందుకొచ్చి, ఆగు చిచ్చు, అంత తొందర దేనికి? మహిగారు, ఇది వ్యాపారం. మీ పెద్ద రకం ఇందులో చూపించకండి. ఇది వ్యాపారమే. తుని, నువ్వు చిచ్చుకి ఎంత బాకీ ఉన్నావు? తుని పిచ్చుక భయపడుతూనే అసలు వడ్డీ కలిపి చెప్పింది. సరే, ఆ డబ్బు నేనిస్తాను. ఏంటి? అవును, నేను తుని అప్పు తీరుస్తాను. దానికి బదులుగా తుని పిచ్చుక రాబోయే 1 సంవత్సరం పాటు నేను కొత్తగా పెట్టబోతున్న మహి మిఠాయి బండారుకు పాలు సరఫరా చేస్తుంది. ఇది నా పెట్టుబడి. అవును, నేను కూడా పెట్టుబడి పెడతాను. నా పన్నుకి రోజు పాయసం కావాలి కదా.
చిచ్చుకాకి కోపంతో ఊగిపోతూ, మీరంతా కలిసి నా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తున్నారా? అమ్మో, ఇది కుట్ర కాదు, దీన్నే పొరుగు ధర్మం అంటారు. నువ్వు కూడా ఎప్పుడైనా ప్రయత్నించి చూడు. తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో చిచ్చుకాకి అవమానంతో తలదించుకుని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. తుని పిచ్చుక కష్టాలు తీరాయి. ఆమె అప్పు నుండి విముక్తురాలైంది. ఇప్పుడు తన వ్యాపారం గ్రామ సహకారంతో నడుస్తుంది. లస్సీ ఆరోగ్యంగా ఉంది. రోజు పుష్కలంగా పాలిస్తుంది. బుజ్జి తల్లి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఈ రోజు చాలా కష్టపడ్డావు. నా కూతురు మారిపోయింది. అదెంత పనమ్మా, నా మేనేజ్మెంట్ అంతా. సరే, ఇప్పుడు నా జీతం సంగతి చెప్పు. తుని పిచ్చుక నవ్వుతూ, జీతమా? అవును, నేను మేనేజర్ అంటే నేను, మరియు నా అసిస్టెంట్ అంటే పన్ను. మా ఇద్దరికి జీతం కావాలి. డబ్బులొట్లే. మహిగారి కొత్త మిఠాయి దుకాణం తెరిచారు కదా, అక్కడి నుండి వేడి వేడి జిలేబీలు ఇప్పించు. అవునంటే, అసిస్టెంట్ కి కొంచెం అదనంగా రబ్బరీ కూడా. తుని పిచ్చుక గట్టిగా నవ్వి తన కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఆ ఆవుల పెంపకం వ్యాపారం కేవలం డబ్బునే కాదు, గ్రామంలోని అందర్నీ మరియు తన బద్ధకస్తురాలైన కూతుర్ని కూడా దగ్గర చేసి. తుని చిచ్చుల కొండపైన ఇల్లు. తుని పిచ్చుక, చిచ్చుకాకి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. వాళ్ళ స్నేహం ఎంత బలమైనదో వాళ్లకో చెడ్డ అలవాటు కూడా అంతే బలంగా ఉండేది. ఆ అలవాటే చాడీలు చెప్పడం. ఊరిలో ఎవరైనా సంతోషంగా ఉన్నా, కొత్త బట్టలు కొన్నా, వాళ్ల గురించి లేనిపోనివి కనిపించి ఒకరితో ఒకరు చెప్పుకుని నవ్వుకోవడమే వాళ్ల దినచర్య. అంతటితో ఆగకుండా ఆ కల్పించిన కథలను అవతలి వాళ్లకు చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఆనందించే వింత పైశాచిక ఆనందం వాళ్ళది. ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరూ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అప్పుడే కుహుపాతు గబగబా నీళ్లకుండ తీసుకుని వెళ్తుంది. చిచ్చుకాకి తుని చెవిలో, చూసావా అతని ఆ కుహు నడక? నిన్న సంతలో కొత్త ముక్క పుడక కొనుక్కుంది. అప్పటి నుండి దానికి కాళ్ళు నేల మీద ఆగడం లేదు. ఎంత గర్వంగా నడుస్తుందో చూడు. అవునే చిచ్చు, దానికంత సీన్ లేదు. మొన్న మహి అక్క దగ్గర డబ్బుల కోసం అడుక్కోవడం నేను చూశాను. ఇప్పుడు చూడు ఎంత దర్పం ప్రదర్శిస్తుందో. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. వాళ్ళిద్దరి సంభాషణ, వాళ్ళ హావభావాలు దూరం నుండి గమనిస్తుంది ఊరి పెద్ద మహీగ్రద్ద. మహీగ్రద్ద తనలో తాను, ఈ ఇద్దరి స్నేహం ఊరికి మంచిది కాదు. వీళ్ళ నాలుకలకు నరం లేదు. ఎప్పుడూ ఇతరుల జీవితాల గురించి వీళ్ళ ధ్యాస. ఎప్పటికైనా వీళ్ళ వల్లే ఈ ఊరు ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంకొకసారి వీళ్ళు ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నా దృష్టికొస్తే వాళ్ళ పని చెప్పాలి, ఖచ్చితంగా పట్టుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఊరిలో ఒకరోజు లూసీ పావురం, చోటు చిలుక ఇద్దరూ సంతలో ఒకే రకమైన గాజులు కొనుక్కొని ఒకరికొకరు తొడుక్కుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఇంటికెళ్తున్నారు. వాళ్ళ స్నేహాన్ని, సంతోషాన్ని చూసి ఊరంతా మురిసిపోయింది. కాని ఈ దృశ్యం తుని చిచ్చుల కళ్ళల్లో నిప్పులు పోసింది. చూసావా తుని, ఆ లూసీని? పట్నం నుండి వచ్చినప్పటి నుండి దానికి బలుపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ చోటు చిలుకను పట్టుకుంది. ఇద్దరు చూడు, వాళ్ళకంటే గొప్ప స్నేహితులు ఈ ప్రపంచంలో లేనట్లు ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నారో. నాకు అదే అర్థం కావడం లేదు. ఈ చోటు చిలుక కూడా ఆ లూసీ చెప్పిందే వేదమంటోంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకెందుకో నచ్చడం లేదు. వీళ్ళ స్నేహాన్ని చూసి అందరూ పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండుతోంది. చిచ్చుకాకి ఒక దుర్మార్గపు నవ్వు నవ్వి, అంతగా మండితే ఆపేద్దాం. వీళ్ళ స్నేహం ఎంత బలమైందో మనం ఒక చిన్న పరీక్ష పెట్టి చూద్దామా? తుని పిచ్చుక ఆత్రంగా, పరీక్ష? ఎలా? నాకేం అర్థం కాలేదు. అదే మన పాత పద్ధతి. కొంచెం ఆ వంది, కొంచెం ఈ వంది అని కలిపితే వాళ్ళ స్నేహం పునాదులే కదిలిపోవాలి. పద, ముందు చోటు చిలక దగ్గరికి వెళ్దాం అంటూ తునిని లాక్కెళ్ళింది. ఇద్దరు ముఖాలు చాలా దిగులుగా, ఆందోళనగా పెట్టుకుని చోటు చిలుక ఇంటికి వెళ్లారు. అరే తుని, చిచ్చు, రండి రండి. ఏంటి ఇద్దరు ఇలా ఉన్నారు? ముఖాలు మాడిపోయున్నాయి. ఏమైంది? చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పంలే చోటు, మేము నీకు మంచి స్నేహితులం కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. లేకపోతే ఈ పాపం మా కడుపులోనే ఉంచుకునే వాళ్ళం. చోటు చిలుక కంగారుగా, అయ్యో ఏమైంది? అంతగా దాచేంత విషయం ఏంటి? నన్ను భయపెట్టకండి. మేమిప్పుడే లూసీ పౌరం ఇంటి దగ్గర నుండి వస్తున్నాం. అక్కడ లూసీ కుహుబాతితో నీ గురించే మాట్లాడుతోంది. నా గురించా? ఏం మాట్లాడుతుంది? నువ్వు నిన్న సంతలో కొన్న కొత్త గాజుల గురించి. లూసీ అంటోంది, పాపం చోటు చిలకకు ఏం తెలుసు ఫ్యాషన్ గురించి. నేను కొన్నాను కాబట్టి అది కూడా కొంది. కానీ ఆ పచ్చ రంగు గాజులు దాని రెక్కలకు అస్సలు నప్పలేదు.
చూడడానికి అచ్చం పచ్చిమిరపకాయకు గాజులు తొడిగినట్లే ఉంది అని గట్టిగా నవ్వింది. చోటు చిలుక కోపంతో, ఏంటి పచ్చిమిరపకాయ? నన్నంత మాటందా? నేనే ఇష్టపడి కొనుక్కుంటే. అంతేకాదక్క, చోటు చిలుక ఎప్పుడు నా వెంటే తిరుగుతుంది. నేను లేకపోతే దానికి లోకమే తెలియదు. నేను చెప్పినవే తిరిగి చిలకలా పలుకుతుంది తప్ప దానికి సొంతంగా తెలివితేటలు లేవు అని కూడా అంది. చోటు చిలుక కోపంతో ఊగిపోతూ, ఆ నాకే తెలివితేటలు లేవా? నన్ను అడ్డం పెట్టుకుని పట్నం గొప్పలు చెప్పుకుంటున్నది చాలక నన్నే అంటుందా? దానికెంత పొగరు! ఈ రోజు దాని అంత తేలుస్తాను. మీరిప్పుడు వెళ్ళండి, నాకు చాలా కోపంగా ఉంది. చిచ్చెత్తుని అక్కడి నుండి బయలుదేరి ఒకరినొకరు చూసుకుని గెలిచినట్లుగా నవ్వుకున్నారు. చూసావా, పని మొదలైంది. ఇప్పుడు ఆజ్యం పోయాలి. పద, లూసీ దగ్గరికి వెళ్దాం. ఇద్దరు ఇప్పుడు ముఖంలో ఇంకాస్త ఎక్కువ ఆందోళన పెట్టుకుని పరిగెత్తుకుంటూ లూసీ పావురం ఇంటికి వెళ్లారు. ఏంటి తుని, చిచ్చు, ఎప్పుడు లేనిది ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? అంతా బాగానే ఉంది కదా? తుని పిచ్చుక ఆయాసపడుతున్నట్లు నటిస్తూ, ఏం బాగుందిలే లూసీ, మా చెవులతో మేమే వినలేకపోయాం నీ గురించి అంత తప్పుగా మాట్లాడుతుంటే. నా గురించా? ఎవరు? ఏం మాట్లాడారు? ఇంకెవరో, నీ ప్రాణ స్నేహితురాలు చోటు చిలికే నది దగ్గర మహి అక్కతో నీ గురించే చెబుతోంది. చోటు నా గురించి ఏం చెప్పింది? నువ్వు పట్నం నుండి తెచ్చుకున్న కొత్త నెక్లెస్ ఉంది కదా, అది చూసి ఆ నెక్లెస్ ఏదో సంతలో కొన్న రాళ్ల హారంలా ఉంది. దాన్ని వేసుకుని లూసీ ఏదో మహారాణిలో పోజ్ కొడుతుంది. దానికి అసలు విలువైనవి ఏంటో కూడా తెలియదు అని హేళన చేసింది లూసీ. అవును లూసీ, లూసీ చెప్పే పట్నం కథలన్నీ అబద్ధాలే. అక్కడ ఎవరూ ఈమెను పట్టించుకోరు. అందుకే ఇక్కడికొచ్చి మా ముందు దర్పం చూపిస్తుంది. దాన్ని చూస్తే నాకు నవ్వొస్తుంది అని కూడా అంది. లూసీ పావురం కోపంతో రెక్కలు కొట్టుకుంటూ, ఏంటి, నా కథలు అబద్ధాలా? నన్ను చూసి నవ్వుతుందా? నన్నంత చులకన చేసిందా? నేను దానికి ప్రాణ స్నేహితురాలని అనుకుంటే అది నా వెనక ఇలా గోతులు తీస్తుందా? దానికి ఈ రోజే బుద్ధి చెప్పాలి. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే వెళ్తున్నాను. లూసీ పావురం కోపంగా చోటు చిలుక ఇంటి వైపు బయలుదేరింది. ఆమె వెనుక కొంచెం దూరంలో తుని, చిచ్చు కూడా బయలుదేరి దారిలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం. లూసీ పావురం గట్టిగా అరుస్తూ, చోటు బయటికి రా, నా ధైర్యమేంటో ఈరోజు చూపిస్తాను. చోటు చిలుక కూడా అంతే కోపంగా ఇంట్లో నుండి బయటకొచ్చింది. ఓహో, వచ్చావా మహానటి? ఏంటి అంతలా అరుస్తున్నావు? నా మీద చాడీలు చెప్పింది చాలా లేదా? నేను చాడీలు చెప్పానా? నన్ను పట్నం అబద్ధాల కోరు అని, నా నెక్లెస్ సంతహారం అని చెప్పింది నువ్వు కాదా? నేననలేదు, కానీ నన్ను పచ్చిమిరపకాయ అని, నాకు తెలివితేటలు లేవని అన్నది నువ్వు కాదా? నేను నిన్నెప్పుడూ అలా అనలేదు. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవ మొదలైంది. ఊరంతా అక్కడికి చేరింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు అలా శత్రువుల్లా కొట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న తుని, చిచ్చు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, చూడు చిచ్చు, చూడు ఎలా కొట్టుకుంటున్నారు. అబ్బా, ఈ రోజు పండగలా ఉంది. నా కడుపు నిండిపోయింది. వాళ్ళ మొఖాలు చూడు, కోపంతో ఎలా ఎర్రగా అయిపోయాయో. మన ప్లాన్ భలే ఫలించింది. ఇక వీళ్ళిద్దరి జీవితంలో మళ్ళీ మాట్లాడుకోరు. వాళ్ళలా నవ్వుకుంటూ ఉండగా వాళ్ళ వెనకే నిలబడి ఉన్న కుహుబాతును గమనించలేదు. కుహుబాతుకు మొదట్నుండి వీళ్ల మీద అనుమానమే. ఇప్పుడు వాళ్ళ మాటలు వినగానే అసలు విషయం అర్థమైపోయింది. కుహు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా ఊరి పెద్ద మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళింది. మహి అక్క, మీరు త్వరగా రావాలి. ఊరి మధ్యలో లూసీ చోటు పెద్ద గొడవ పడుతున్నారు. ఏంటి? వాళ్ళిద్దరా? వాళ్ళు ప్రాణ స్నేహితులు కదా, ఎందుకు గొడవ పడుతున్నారు? అదంతా మన తుని, చిచ్చుల పని. వాళ్ళిద్దరూ లేనిపోనివి చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టారు. నేనే స్వయంగా చూశాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు మామిడి చెట్టు వెనక దాక్కుని వీళ్ళ గొడవ చూసి నవ్వుకుంటున్నారు. మహిగ్రద్ద కళ్ళు కోపంతో నిప్పులు చెరిగాయి. నేననుకునిందే జరిగింది. వీళ్ళకి ఈ రోజే తగిన శాస్తి జరగాలి అంటూ వేగంగా గొడవ జరుగుతున్న ప్రదేశానికి వచ్చింది. మహిగ్రద్ద పెద్దగా గర్జిస్తూ, ఆపండి మీ గొడవ. మహి అక్క గొంతు వినగానే ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయారు. ఏమైంది మీకు? ప్రాణ స్నేహితుల్లా ఉండే మీరు ఈ రోజు నలుగురులో ఇలా కొట్టుకోవడానికి సిగ్గులేదా? లూసీ పావురం ఏడుస్తూ, మహి అక్క, ఇది నన్ను అబద్ధాల కోరు అంది. లేదక్క, ఇది నన్ను తెలివిలేనిది అంది.
మీరనలేదా? మరి ఈ మాటలు మీకు ఎవరు చెప్పారు? తుని చిచ్చులే కదా? ఆ ప్రశ్నకు లూసీ చోటు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్లకు నెమ్మదిగా విషయం అర్థమవుతుంది. నువ్వు చూసింది చెప్పు. అక్క, వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఆ చెట్టు వెనక తుని చిచ్చు దాక్కుని చూడు మన ప్లాన్ భలే ఫలించింది అని నవ్వుకోవడం నేను నా కళ్ళతో చూశాను. మహిగ్రద్ద చెట్టు వైపు తిరిగి, ఆ తుని, చిచ్చు, బయటికి రండి. వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతూ తలలు దించుకుని బయటకొచ్చారు. లూసీ చోటుల కోపం ఇప్పుడు వాళ్ళ మీదకు మళ్ళింది. ఛీ, మీరా ఈ పని చేసింది? మిమ్మల్ని నమ్మాను. నా స్నేహితురాలితో నన్ను గొడవ పడేలా చేస్తారా? మీకింత దుర్బుద్ధి ఉంటుందని నేను ఊహించలేదు. మీకు తగిన శిక్ష పడాలి. ఊరి ప్రజలందరినీ రేపు ఉదయం చెట్టు కింద సమావేశపరచండి. వీళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం ఊరంతా చెట్టు కింద చేరింది. టోనీ, చిచ్చు, వాళ్ళ పిల్లలు బుజ్జి, చిన్ను కూడా భయంగా ఒక మూల నిలబడి ఉన్నారు. ప్రజలారా, చాలా సంవత్సరాలుగా మన గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మన ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. ఒకరిపై ఒకరికి చాడీలు చెబుతూ మన మధ్య గొడవలు పెట్టి ఆనందిస్తున్నారు. నిన్న వాళ్ళు లూసీ చోటుల స్నేహాన్ని విడతీయాలని చూశారు. అదృష్టవశాత్తు కుహుబాతు వాళ్ళను చూసింది. ఇలాంటి వాళ్ళను మన గ్రామంలో ఇంకా ఉంచడం మనందరి మంచికే కాదు. మీరేం చెబుతారు? వాళ్ళను ఊరి నుండి వెలివేయాలి. వాళ్ళిక్కడ ఉండడానికి అర్హులు కారు. అవును, వాళ్ళకి ఇదే సరైన శిక్ష. ఊరి ప్రజలందరూ వెలివేయండి, వెలివేయండి అని గట్టిగా అరిచారు. తుని పిచ్చుక ఏడుస్తూ మహిగ్రద్ద కాళ్ళ మీద పడి, మహియక్క, దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యం. మమ్మల్ని ఊరు నుండి వెలివేయకండి. మా పిల్లలు ఏమైపోవాలి? అవునక్క, తెలియక తప్పు చేశాం. ఇదొక్కసారికే మన్నించు, మేం మారిపోతాం. మహిగ్రద్ద కఠినంగా, ఈ మాటలు మీరు చాలా సార్లు అన్నారు. మీ బుద్ధి మారదు. మీరిక్కడుంటే ఈ ఊరిని కుళ్ళబొడి చేస్తారు. ఊరి ప్రశాంతత కోసం నా నిర్ణయం చెబుతున్నాను. తుని, చిచ్చు, మీ కుటుంబాలతో సహా సూర్యాస్తమయం లోపు ఈ గ్రామం విడిచి వెళ్లిపోవాలి. ఇది నా ఆఖరి తీర్పు. తుని, చిచ్చుల గుండెలు బద్దలయ్యాయి. ఏడుస్తూ తమ పిల్లల్ని తీసుకుని తమ ఇళ్లకు వెళ్లి కావలసినవి సర్దుకుని గ్రామం విడిచి నడక మొదలు పెట్టారు. వాళ్ళు పక్క గ్రామానికి వెళ్లారు. కాని అప్పటికే వీళ్ల గురించి, వీళ్ల శిక్ష గురించి ఆ ఊరికి తెలిసిపోయింది. అక్కడి కాపలాదారుడు, ఆగండి, మీరు తుని చిచ్చులే కదా? మా ఊరి పెద్ద మీలాంటి గొడవలు పెట్టే వాళ్ళను ఊర్లోకి రానివ్వద్దని చెప్పారు. దయచేసి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్లినా వాళ్లకు ఇదే సమాధానం. వాళ్ళని చేర్చుకోవడానికి ఏ ఊరు సిద్ధంగా లేదు. అలసిపోయి, ఆశలు కోల్పోయి వాళ్ళు దూరం నుండి కనిపిస్తున్న ఒక పెద్ద కొండ వైపు నడిచారు. ఆ కొండ చాలా ఎత్తైనది. పైకెక్కాక వాళ్ళు ఒక వింత ప్రదేశాన్ని చూశారు. రెండు పెద్ద కొండ శిఖరాలను కలుపుతూ ఒక పాత, బలహీనమైన చెక్క వంతెన ఉంది. ఆ వంతెనకు ఇరువైపులా రెండు కొండల అంచుల మీద కొంచెం ఖాళీ ప్రదేశముంది. తుని పిచ్చుక ఏడుస్తూ, చిచ్చు, చూసావా, మన గతి. మనల్ని చేర్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఇక్కడే ఉండాలి. ఆ వంతెనకు అటువైపు నువ్వు, ఇటువైపు నేను ఇల్లు కట్టుకుందాం. చిచ్చుకాకి నిరాశగా, ఎందుకంటే మనకు వేరే దారి లేదులే. వాళ్ళు తమ పిల్లలతో కలిసి అక్కడే దొరికిన కర్రలతో, ఆకులతో రెండు చిన్న గుడిసెలు కట్టుకున్నారు. తుని పుచ్చి వంతెనకొక చివర, చిచ్చు, చిన్ను వంతెనకు ఇంకో చివర. వాళ్ల మధ్య దూరం కేవలం ఒక్క వంతెన మాత్రమే. కాని వాళ్ల మనసుల మధ్య దూరం అప్పటికే పెరిగిపోయింది. ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ మాట్లాడుకోవడం కూడా మానేశారు. అక్కడే దొరికే అడవి పండ్లను తింటూ బ్రతకడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం బుజ్జి, చిన్ను ఇద్దరు ఆ వంతెన మీద కలుసుకున్నారు. దూరం నుండి తమ గ్రామం కనిపిస్తోంది. వాళ్ళ తల్లులు తమ తమ గుడిసెల ముందు కూర్చొని దిగులుగా ఆకాశం వైపు చూస్తున్నారు. చూసావా బుజ్జి, మన గతి ఎలా అయిపోయిందో? అంతా వీళ్ళ వల్లే. ఇప్పుడు చూడు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడక లేదు. అవునా చిన్నిక, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు తెలిసేలా మనం చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ మారరు. పద. ఇద్దరు కలిసి వాళ్ళ తల్లుల దగ్గరకు వెళ్లారు. బుజ్జి పిచ్చుక తల్లి దగ్గరికెళ్లి, అమ్మా, సంతోషంగా ఉందా ఇప్పుడు? మీ సరదా కోసం మీరు చేసిన పనికి చూడు, మనం ఎక్కడున్నామో. మన ఇల్లు, మన పొలాలు, మన స్నేహితులు అందరిని వదిలేసి ఈ కొండల మీద పండ్ల కోసం వెతుక్కుంటున్నాం. ఇదేనా నువ్వు కోరుకున్నది? చిన్నుకాకి తల్లి దగ్గరికెళ్లి, నువ్వు కూడా నమ్మా, తునియత్తతో కలిసి ఊరందరినీ ఏడిపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల్లో ఉండి ఎంత చెడ్డ పని చేశారు.
ఇప్పుడు మీరిద్దరూ శత్రువు వల్ల ఈ వంతెనకు అటు ఇటు కూర్చున్నారు. మీ గొడవల వల్ల మమ్మల్ని కూడా ఈ అడవి పాలు చేశారు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి, మారండి. పిల్లల మాటలు తుని చిచ్చుల గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఇద్దరూ వంతెనకు చెరో చివర నిలబడి ఒకరినొకరు చూసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక చిచ్చుతో గట్టిగా, చిచ్చు, మన పిల్లలు చెప్పింది నిజం. నా నాలుక వల్లే, నా దుర్బుద్ధి వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు. చిచ్చుకాకి కూడా ఏడుస్తూ, లేదు తనే, తప్పు నాది కూడా ఉంది. నేను నిన్ను ఆపాల్సింది, కానీ నేను కూడా నీతో కలిసి ఆనందించాను. మన పాపమే మనల్ని ఈ కొండ మీదకు చేర్చింది. మనం ఈ శిక్షకు అర్హులమే. ఇద్దరూ మమ్మల్ని క్షమించండి, మేం మారుతాం, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యమని మాట ఇచ్చారు. ఆ రోజుటి నుండి తుని చిచ్చు ఇద్దరూ కొండ మీద దొరికిన పండ్లను తింటూ తమ తప్పును తెలుసుకుని మౌనంగా తమ శిక్షను అనుభవించడం మొదలుపెట్టారు.